మొదటి ఉత్తరం చూద్దామండి. చెప్పండమ్మా. వైజాగ్ నుంచి గాయత్రి రాస్తున్నారు. అసలు గణపతికి ఎన్ని రూపాలు ఉన్నాయి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. గణపతికి అనేక రూపాలు ఉన్నాయి. గణపతికి ఉన్నంత ఆరాధన అన్ని రకాల పంచాయతనంలో ఆయన ఒకడు. ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం అని చెప్పి ఆ గణాధిపతికి పంచాయతనంలో స్థానం ఉన్నది. అలా గాణపత్యం తంత్ర విషయంలో స్థానం ఉన్నది. ఇలా ఇన్ని రకాల స్థానాల ద్వారా ఆయనకి అనేక రకాల రూపాలు ఉన్నాయి. షడ్విధ గణపతులు అని చెప్పి గణపతులు 6 విధాలుగా చెప్పబడ్డారు. ముఖ్యంగా తక్కువ సంఖ్యతో ఉన్నటువంటివి మహాగణపతి, సంతాన గణపతి. ఈ షడ్విధ గణపతుల్లో హరిద్రా గణపతి అంటే పసుపుతో చేస్తామే దాన్ని హరిద్రా గణపతి అంటారు. ఉచ్ఛిష్ట గణపతి, అలాగే స్వర్ణ గణపతి, నవనీత గణపతి అని చెప్పి ఈ 6 కూడా షడ్విధ గణపతులు అంటారు. అట్లాగే అష్టవిధ గణపతుల విధానం కూడా ఉన్నది. అష్టవిధ గణపతుల్ని పూజించడం. లక్ష్మీ గణపతి, అష్టవిధ గణపతుల్లో మొట్టమొదటి వాడు లక్ష్మీ గణపతి, రెండవ వాడు క్షిప్ర గణపతి, మూడవ ఆయన సిద్ధి గణపతి, 4వ గణపతి చింతామణి గణపతి, 5 శక్తి గణపతి, 6వ వాడు ఉచ్ఛిష్ట గణపతి, 7వ గణపతి ఏకాక్షర గణపతి, 8వ గణపతి కుమార గణపతి అని చెప్పి ఈ విధంగా అష్టవిధ గణపతుల్ని కూడా ప్రత్యేకించి పరిగణించేటటువంటి పద్ధతి ఉన్నది. అట్లా షడ్విధ గణపతులు 6 విధాల ఒక క్రమం ఉన్నది. 8 విధాల చెప్పుకునేటటువంటి పద్ధతి ఉన్నది. అట్లాగే విద్యార్ణవ తంత్రము అని చెప్పి తంత్రగ్రంథం ఉన్నది. ఆ తంత్రగ్రంథంలో 15 విధాల గణపతుల్ని చెప్పడం జరిగింది. అట్లా మంత్రశాస్త్రపరంగా 21 గణపతులు కనపడతారు. మనకి ఈ గణపతి సంబంధించినటువంటి విషయం అంతా కూడా ఎక్కువ ముద్గల పురాణము అని చెప్పి ఆ ముద్గల పురాణంలో లభిస్తుంది. ముద్గల పురాణము 32 గణపతుల్ని చెబుతోంది. ద్వాత్రింశత్ గణపతులు. ఈ 32 గణపతులకి ఆకారాలు కూడా మనకి చిత్రాలు జాగ్రత్తగా చూస్తే దొరుకుతాయి. అలా 32 గణపతులు. శారదా తిలకము అని చెప్పి ఒక తంత్రగ్రంథం ఉంది. అందులో 50 రకాల గణపతుల్ని చెప్పారు. కాబట్టి 6, 8, 15, 21, 32, 50 దాకా వెళ్ళింది. కాశీలో గణపతులు చాలామంది ఉన్నారు. 56 గణపతులు ఉన్నారమ్మ కాశీలో. మరీ విశేషం డుంఠి గణపతి అని చెప్పి వినుంటారు. మనం కాశీలో విశ్వనాథుని దగ్గరికి వెళ్ళే ముందే ఆ ఎడం వైపు ఉంటాడు బ్రహ్మాండంగా డుంఠి గణపతి అంటారు. అట్లా అక్కడ 56 గణపతులు మనకు కనపడతారు కాశీలో. 1986వ సంవత్సరంలో బొంబాయిలో ఒక ప్రదర్శన జరిగింది. ఈ గణపతులకు సంబంధించినటువంటి ప్రదర్శన జరిగితే అందులో 140 గణపతుల్ని ప్రదర్శన చేశారు. కాబట్టి 6 మొదలుకొని 140 గణపతుల దాకా వ్యాపించినటువంటి రూపాలు గణపతి రూపాలు ఉన్నాయి. అసలు గణపతికి సంబంధించినటువంటి రూపాలు ఎలా తయారు చేస్తారో అనేటటువంటిది మనం ఊహించలేం. అన్ని రకాలుగా ఆకుల్ని తీసుకొచ్చి పేర్చి గణపతిని తయారు చేస్తారు. అట్లాగే వస్తువులు గరిటెలు, గిన్నెలు అవి బోర్లించి ఆ పొట్టకు పెద్ద బాణ పెట్టి అట్లా ఇంట్లో ఉన్న సామాన్తోనే ఒక గణపతి తయారు చేసినటువంటి మనకి ఈ వాట్సాప్లో దాంట్లో పంపుతూ ఉంటారు. ఎవరి యొక్క మస్తిష్కంలో ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనతో గణపతులను తయారు చేసేటటువంటి పద్ధతి. ఒక్కొక్క ఊళ్ళో ఒక ఏడాది కొబ్బరికాయలతో మొత్తం కొబ్బరికాయలే పెద్ద ఆకాశం అంతా విగ్రహం తయారు చేస్తారు, నిండా కొబ్బరికాయలు. ఒక ఏడాది రుద్రాక్షలతో రుద్రాక్ష గణపతి అన్నమాట. మొత్తం ఒంటి నిండా రుద్రాక్షలే, అన్నీ తొండము రుద్రాక్షలతోనే, చేతులు రుద్రాక్షలతోనే అలా తయారు చేయటం. ఇట్లా ఆ గణపతికి మిగతా ఏ దేవతకి కూడా ఇన్ని రకాల తయారు చేయటం ఉండదు. అలా మొత్తానికి రూపాలుగా మనకి ప్రసిద్ధమైనటువంటివి చూస్తే షడ్విధ గణపతులు మొదలుకొని 140 గణపతుల దాకా ఉన్నాయి. 108 అష్టోత్తర శత గణపతులని ఒక విధంగా ప్రత్యేకించి చెప్పేటటువంటి సంప్రదాయం కూడా ఉన్నది. ఇలా అనేక గణపతుల్లో మనకి అనేక కోరికలు ఉంటాయి.
కాబట్టి ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క అధిష్టానం కూడా మనం ఒక్కొక్క కోరికని ఒక్కొక్క గణపతి నుంచి సంతాన గణపతి ఉన్నాడు. సంతాన గణపతిని నుంచి మనం ఏం ఆశిస్తాం? సంతానాన్ని ఆశిస్తాం. అట్లా ఒక్కొక్క గణపతి నుంచి ఒక్కొక్క ఆశను నెరవేర్చుకునేటటువంటి అవకాశంగా ఉంటుంది. మనకి అనంతమైన కోరికలు ఉన్నట్లుగానే అనంత గణపతుల రూపాలు కూడా ఉన్నాయి. అట్లా 140 దాకా మాత్రం మనకు ప్రశస్తంగా